దాని ముందు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఇద్దామండి. మీరు ఇందాక అన్న మాట బాగుంది. సరే, ఒకటి సంథింగ్ ఏదో లాంచ్ చేస్తున్నారు, అందరు రావాలంటే మన వాళ్ళు అందరూ ప్రోత్సహిస్తారు కాబట్టి వచ్చారు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ద స్టోరీ బిహైండ్ దిస్. అంటే ఇక్కడ ఈ క్షణం మనం అందరం ఎందుకున్నాము, ఎక్కడ మొదలైంది ఇది అనేది నాకు చెప్పాలని బాగా ఆశగా ఉంది. మీరు అనుమతిస్తే మళ్ళీ అడుగుతారేమో నాకు అడగలేదు. దాంట్లోకి వెళ్దాం. దీంట్లోకి ప్లీజ్ గో హెడ్. మనం అందరం సోషల్ మీడియా వాడుతుంటాం అండి, రకరకాలుగా వాడుతుంటాం, మీకు తెలుసది. నేను చాలా రకాలుగా వాడుతుంటాను. నాకు ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది శ్రీకాంత్ నుంచి. కొన్ని ఫోటోలు, కొన్ని క్లిప్స్ అవి పంపించి, సార్ నాకు ఒక ఇష్యూ ఉందండి, మిమ్మల్ని కలవాలి అంటే నేను అది చూశాను ఏంటని. సో దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ నాకు దగ్గరలో జిమ్లో ఉంటే వచ్చాడు, కలిశాడు, తన కథ చెప్పాడు. సో బేసికల్లీ 2014లో స్టార్ట్ అయిన డాక్యుమెంటేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే ఆంధ్రప్రదేశ్లో వైల్డ్ లైఫ్ గురించి తనకున్న ప్యాషన్తో, తన సొంత డబ్బులు అంటే ఐ మీన్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మామూలుగా మనం అందరం ప్రాజెక్ట్స్ చేస్తుంటామంటే అందరం ప్యాషన్గానే పనిచేస్తాం, అంటే డబ్బు కోసం, ఫేమ్ కోసం, దేనికోసం చేస్తాం. బట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ, వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు తను చేసిన ప్రయత్నం అనేది కేవలం ప్యాషన్ కోసం. అంటే ఈవెన్ టుడే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అంటే పేరు వస్తుంది అనేది కాకుండా, పేరు ఆబ్వియస్లీ వస్తుంది మనం ఇంత కష్టపడి పనిచేసినప్పుడు. హలో. సో తను 2014లో స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ 300 days ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని వైల్డ్ లైఫ్కి సంబంధించి డాక్యుమెంట్ చేసి, మనం బీబీసీ ఎర్త్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం, బీబీసీ డిస్కవరీ వరల్డ్లో చాలా అంటే కొన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఒక జంతువును ఫాలో అవుతూ ఒక ఏరియాలో ఉన్న వైల్డ్ లైఫ్ గురించి మనం డాక్యుమెంట్ చేయడం అనేది మనం చాలా చూసుంటాం చిన్నప్పటి నుంచి డిస్కవరీలో. సో మన ఇండియాలో ఉన్నారు. దాంట్లో నాకు శ్రీకాంత్ తను చేసిన వర్క్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక చిన్న ఇష్యూ ఏదో ఉంది, దీనికి మీ హెల్ప్ కావాలి అని. మరి నాకు ఎందుకు చేశాడో నాకు తెలీదు. సరే జిమ్లో ఉన్నాను రాబ్రో అంటే వచ్చి కొన్ని విజువల్స్ అది చూపించాడు ల్యాప్టాప్ మీద. చూపిస్తే ఫస్ట్ నేను నమ్మలేదండి. అంటే నువ్వు ఎక్కడో తీసావు, ఏదో చెప్తున్నావు నాకు స్టోరీ అంటే, కాదు ఈ సినిమాలో అంటే తను తీసిన ఈ డాక్యుమెంటేషన్, వీడియో డాక్యుమెంటేషన్లో మొత్తం ప్రతి షాట్ ఆంధ్రప్రదేశ్లో తీశారన్నప్పుడు ఫస్ట్ ఐ వాజ్ షాక్డ్. అంటే జనరల్గా అడవులకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది నాకు లైఫ్లో ట్రావెలింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత వేరే సిటీలు తిరిగాము, వేరే మనుషులు కలిసాము, కల్చర్స్ చూసాము, అంత బాగానే ఉంది. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రీసెట్ అవ్వట్లేదు బాడీ అండ్ మైండ్. అది ఫారెస్ట్కి వెళ్తే అనిపించింది నాకు చిన్నప్పుడు. ఒక రాజుగారు నన్ను అడవులకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అవి పని చేయకుండా బేసిక్ ఫుడ్, షెల్టర్, అంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు బేసికల్లీ, అంటే వైల్డ్ యానిమల్స్ మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫుడ్ చూసుకొని ఆ రోజు మనతో గడిపి మన థాట్స్ని విని ఆ వైల్డ్ లైఫ్ని అప్రిషియేట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మైండ్లో ఒక రీసెట్ అనేది జరిగింది నాకు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ మనం అంటే మనుషులుగా మనం భూమి మీద పుట్టి పెరిగి దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాణులతో కలిసి ఉండకుండా వాటిల్ని కొంచెం హెరాస్ చేసి ఇష్టం వచ్చినట్టు, అంటే వీ కన్జ్యూమ్ టూ మచ్ అండ్ వీ డోంట్ కేర్ అబౌట్ ద ఎర్త్ అనే సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ గురించి కానీ, ఎన్వైరన్మెంట్ గురించి కానీ థాట్ ప్రాసెస్ పెట్టి దాని మీద టైం అండ్ ఎఫర్ట్ అండ్ మనీ స్పెండ్ చేసి ఏమీ ఆశించకుండా, అంటే కేవలం నేను ఒక తెలుగుడిని, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలను నేను చూపించాలనుకుంటున్నాను, దానికోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను, ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను అని తన పడిన కష్టం, తను పడిన క్షోభ, అంటే మానసిక క్షోభ అనేది నాకు అర్థమయ్యి, లేదు డెఫినెట్గా ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ ఫర్ యూ అని ఇమీడియట్గా సాయి దుర్గతేజ్ మా బావ, మా డార్లింగ్, సో తన్ని ఒక మెసేజ్ పెట్టి, బావ ఒక 5 minutes కావాలి నీ దగ్గరికి వస్తానంటే, దేనికి అన్నాడు. లేదు వచ్చి చెప్తానని చెప్పి తీసుకెళ్ళి వీ షోడ్ హిమ్ విజువల్స్ ఏవైతే చూపించి, అదేదైతే మాకు చిన్న చిన్న ఇష్యూస్, చాలా చిన్న ఇష్యూ, చిన్నది కాదులేండి పెద్దదే. సో అవి దానికోసం నీ హెల్ప్ కావాలి అంటే అడిగిన 5 నిమిషాల్లో టైం ఇచ్చి ఒక 2-3 daysలో కలిసి ఇమీడియట్గా తనకున్న నెట్వర్క్ మొత్తంలో
ఇమీడియట్గా హెల్ప్ చేసి ఆ విజువల్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అర్థం కాల థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను. లేదు నేను తను కూడా హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హీల్ టెల్ యూ అబౌట్ ఇట్. వైజాగ్లో హీస్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. సో నాకు ఈ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇది. ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ యూ బాట్ దిస్ ఇయర్ అంటే నాకు అర్థం కాదు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను. లేదు అసలు నువ్వేం చేసావు నీకు అర్థం కావట్లా. ఐ వాంటెడ్ టు యూనో ఆంధ్రాలో ఉన్న గొప్పతనం వైల్డ్ లైఫ్ గురించి నాకు కూడా ఐ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ఇట్. నేను 100% చేస్తాను అని. మామూలుగా మనం ఒక మనిషిని ఏదన్నా ఫేవర్ అడిగితే చేయగలిగితే చేస్తారు, 100% చేస్తారు. కానీ ఆ చేసిన విధానంలో వాళ్ళు పడిన తపన ఒకటి మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నువ్వు తను ఎస్ దట్స్ అ మూమెంట్ ఆఫ్ చెప్పండి కొట్టొచ్చు మనం ధైర్యంగా. సో దాన్ని ఫోన్ చేసి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది, దీన్ని మనం 100% ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని పవన్ కళ్యాణ్ గారి ఆయన సభాముఖంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ వాళ్ళ టీం మొత్తానికి. బికాస్ కనెక్ట్ చేసిన ఇమీడియట్గా వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ ఆ క్లియరెన్సెస్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇమీడియట్గా అంటే ఫ్రంట్ ఫుట్లో ఒక వార్ ఫుటింగ్లో చేయించారు. బికాస్ అప్పటికే తను చాలా షూట్ చేశాడు చాలా రోజులు. అండ్ ఆల్సో దేర్ వర్ సమ్ క్లియరెన్సెస్ దట్ వర్ రిక్వైర్డ్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, పవన్ కళ్యాణ్ గారి టీంకి, నాగబాబు గారి టీంకి, సాయి దుర్గతేజ్ వీళ్ళందరి టీంకి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో అడగంగానే చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవ్రీబడి, జనసేన టీం మెంబర్స్ వాళ్ళందరూ. సో పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు అందరు మన సినిమా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, చూస్తాం, మాకు అందరూ ప్యాషన్తో పనిచేశారు. డెఫినెట్గా ప్యాషన్తో పనిచేస్తారు, ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే ఏమొస్తుంది దీనివల్ల నీకు అంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఇప్పుడు యానిమల్స్ వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పవు, ఎవరో వచ్చి ఇప్పుడు నీకు కోట్లు డబ్బులు ఏమి ఇవ్వరు. ప్రజలకి అంటే మన పొరుగింటి పుల్లకూర రుచి అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అంటే మీరు విజువల్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ అంటే మీరు ఏం చూడబోతున్నారు, అది ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటనేదే కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దిస్ ఇస్ నాట్ అ సినిమా ఫంక్షన్, దిస్ ఇస్ నాట్ ఒక మనిషి కోసమో లేదంటే ఒక కథ చెప్పాలనో కాదు. ఒక తెలుగు జాతి గర్వపడేలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని ఒక మనిషి ఏ స్వార్థం లేకుండా ఇంత కష్టపడి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఐ థింక్ వి ఆల్ నీడ్ టు అప్రిషియేట్ శ్రీకాంత్ బిఫోర్ వి సీ ద విజువల్. అంటే ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో అంటే చూడకముందు ఇంత బిల్డప్ ఇవ్వాలి, అంత మ్యాటర్ ఉంది లోపల. అండ్ ఆల్సో మీరు చూడబోయేది చిన్న గ్లిమ్స్. అంటే నౌ ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ద టైటిల్ పోస్టర్. తర్వాత గ్లిమ్స్ ఉంది, అది కాకుండా ట్రైలర్ ఉంది, అది కాకుండా వాట్ ఇస్ ద డ్యూరేషన్ శ్రీకాంత్ మంది ఫైనల్గా 72 minutes ఆఫ్ అమేజింగ్ ఫుటేజ్. అంటే ఇట్ ఈస్ నాట్ లెస్. ఒక్క ఫ్రేమ్ కూడా మీరు డిస్కవరీ బీబీసీలో వీళ్ళు అక్కడెక్కడో తీశారు, మనం దాన్ని చూసి ఆనందిస్తుంటాం. ఈరోజు నేను చెప్తున్నానండి, బిఫోర్ యూ సీ దిస్, ప్రతి తెలుగువాడు మన రాష్ట్రంలో మన ఇంట్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా మనకి ఈ విషయం ఎవ్వడు చెప్పలేదు ఏంట్రా అని మనం ఆశ్చర్యపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్ టుడే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రీకాంత్ అండ్ హిస్ టీమ్. ఇకపోతే మనం నవదీప్ గారు యాక్చువల్లీ ఇంత తప్పకుండా ఆల్సో ఇది మరి ఈ ప్రోగ్రామ్ ఇలా 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 అనుకుంటున్నాం అనగానే కాజ్ విని తప్పకుండా ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. yes యూ కెన్ రిలాక్స్. కాదు నేను మాట థ్యాంక్ యూ చెప్తాను. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ నవదీప్ గారు. మ్యూచువల్ థ్యాంక్స్ అయిపోతే బేసికలీ ఐ డిఫర్ లిటిల్ నవదీప్ గారితో. మనం ఇవన్నీ చూసి ఆహా ఇలా ఉంటుందా అనుకునే కన్నా మనం చూసినా చూడనట్టు ఊరుకునే పరిస్థితి ఉంది వాళ్ళ. బికాజ్ యంత్రాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పక్కనున్న సమాజం మీద కానీ పక్కనున్న నేచర్ మీద కానీ మర్చిపోయాం మనం. అది మనకి గుర్తు చేసే ప్రయత్నమే ఇదని అనిపిస్తుంది. సో వీ లైక్ టు యూజ్ దిస్ మోర్ ఆఫెన్. జాగ్రత్తగా చూసుకుంటాం ఒక ఫోన్ని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ మన కార్ని కానీ ఇంట్లో ఉన్న కుక్క పిల్లల నుంచి బయట కనిపించే ఏనుగు వరకు అప్పటి వరకు చూసి ఫోటో తీసి పోస్ట్ చేసామా అయిపోయిందా అనుకుంటాం, కానీ దాని గురించి పెద్ద ఆలోచించాం కదా. అవేర్నెస్ లేదు మనకి, సామాజిక స్పృహ లేదు. సో దాని గురించి ఐఎమ్ హియర్ టుడే యాజ్ అ నేచర్ లవర్ మై సెల్ఫ్. అండ్ మీరు అన్నట్టు ఆర్మీలో ఉండి మేము ఉండేదే నేచర్లో, మాకు ఫోన్లు బంద్ చేయవు, చాలా చోట్ల టెంట్లో ఉంటాము, బేసిక్ ఫుడ్ నెసెసిటీస్ కూడా ఒక్కొక్క చోటు ఉంటావు. సో ఐ రియలీ లివ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. కాబట్టి
నేను ప్రత్యక్షంగా దాన్ని చూశాను కాబట్టి ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ టు శ్రీకాంత్ అండ్ దట్స్ హౌ నేను అతనితో ఐ కొలాబరేటెడ్ టు డూ దిస్ అండ్ థ్యాంక్స్ నవదీప్ గారు అండ్ షాల్ వి ఓపెన్ దిస్ ఇవాళ తెరుద్దాం దీన్ని అండ్ పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. Discover Andhra. Discover Andhra in a very, very different way. Poster. శ్రీకాంత్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. శ్రీకాంత్ ఇస్ అ మేకర్ అండి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వచ్చాయి, నాట్ ఓన్లీ నేషనల్లీ ఇంటర్నేషనల్. సో ఏమాత్రం ప్రాఫిట్ ఆశించకుండా కేవలం మన హ్యూమానిటీ అండ్ మన నేచర్. అనీష్ గారు ప్లీజ్ కమండి. సారీ అనీష్ గారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చేసే టీమ్స్ ఇక్కడ ఉంటే మనం డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్